సో నేనైతే ముంగటికి వెళ్తున్నాను అనమాట. ముద్ద వీళ్ళు పేమెంట్ నన్ను కట్టమంటారు అని చెప్పేసి సైలెంట్గా దెంగేస్తున్నా. కొట్టుకుంటుడు అంటే కొట్టుకుంటే చూడబోద్దు అవుతుంది నీ అసలు కళ్ళు మంచిగా ఉందంటనా వానా కళ్ళు మంచిగా ఉందంట తాత. ఓకే ఓకే దా. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నా. ఇక ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ. ఓ టోకెన్ తీసుకురా. అడక తినేటోడు కూర్చున్నట్టే కూర్చుంటాడు చూడదు. ఇక ఇక అడక తినేటోడు కూడా అట్లా కూర్చోడు సేమ్. నేను ఎవరైనా అడక తింటాడు అనుకున్నా. ఇక ఎట్లుండదు చూడండి. నేనైతే ఇప్పుడు రోజు మటం దగ్గరకు వచ్చిన 8 గంటలకు వస్తా అన్నాడు. ఎట్లున్నాడు దెంగరు సరే విజీగా ఉన్నాయి. అబ్బా నవ్వుతుండే అట్లా కూర్చున్నావు చెప్పలేక రోడ్డు మీద. మళ్ళీ ఏం చేయాలి మరి? 2 అడుగు 1 అడుగు. రోజ్ వాటర్ అంటే ఏంది అది? నాకు అననిక కూడా వస్తలే అప్పటి నుంచి అడుగుతున్నాయని. అది ఊరు పల్లెటూరులో ఉంటా అంటే పాపాత్ కూడా రోజు పడ్డ ముచ్చట అది తెలియదు అన్న. నాకు తెలియదు. మీ మామని అడుగు చెప్తాడు. మీ మామని అడుగు. ఏంది మా మామ రోజు పడే శాతాలు చేస్తున్నది మామని అడుగు. రోజ్ వాటర్ అంటే మా సైడ్ అన్నారు అన్న. మా సైడ్ ఆ మాట అన్నారు. ఏమంటారు? సాడుదంగా నా వట్ట సాడు నీ నోట్ల నా సాడు నా అట్లా తిడతారు. సాడు దొంగనా? ఏమో మరి అట్లా తిడతారు. ఏ లంచ కథలు ఇవన్నీ ఆంధ్ర మాటలు మాట్లాడుతుంది. ఆంధ్ర మాటలు ఈ తడక బయట కూతలా ఇగో తిట్లకు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరంటే ఇక అన్న పెడుతుండు. పెట్టు తీరు అసలైన తీరు. మీరు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉందని చెప్పేసి ఇక నేను ఆపితే ఈయన కెమెరా ఆపి దింగిండు. అసలు ఇస్తుంటే రికార్డ్ చేసేది అని విజయముద్రాజ్ అంటుండు. సో గైస్ మేము ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను చూడు. ఇది వచ్చేసి ఈకోఫ్లో జనరేటర్ అనమాట. అన్న ఇన్వర్టర్ అనమాట. సో ఇవన్నీ సామాన్లు ఉన్నాయి చూడు. ఇగో ఇది చూడు. ఇది ఒకసారి చూపి FS30 అని కొట్టుర్రి గూగుల్లో. పెద్ద పెద్ద లైట్లు అవి. ఇవన్నీ స్టాండ్. ఇది స్టాండ్, పెద్ద స్టాండ్, లైటింగ్ స్టాండ్. కింద ఏమంటారు కెమెరా స్టాండ్ కూడా ఉందన్నమాట. మధ్యలో ఇంటరప్ట్ చేస్తే పొల్లు కొడతా అని చెప్పి వీడియోలో చెప్పాలని, కానీ అట్లా చెప్పాను. ఎందుకంటే ఇక ఏం చేయాలి చూసిరా ఈ పూక్సక్కనోడు ఈయన పైసలు పెట్టి కొన్నట్టు, ఇంకా ఏంటంటే ఈయన ఒక్కడే కొన్నట్టు బిల్డప్ దెంగుతుండు. అవి ఈయన పైసలు కాదు. మా చెల్లి వాళ్ళ అమ్మగారి కాడికి వెళ్ళి లెసగా కొన్నాడు. నా పెళ్ళ పైసలు అయితే నాకు కావా? మరి బిల్డప్ ఎందుకు దెంగుతున్నాం? ఇది అన్న కొట్టి చూడు, ఇది ఇళ్ళ కొట్టి చూడు. అన్ని సొడిపప్పుకు మాటలే ఉన్నాయి. సగం సొడిపప్పుకు మాటలే ఉన్నాయి. అన్ని ఇగో గాయస్, ఇగో నేను చెప్తున్నా. ఇగో ఏతుల మలేషియా నెంబర్ తిరిగి మొత్తం ఏతుల కాతులు వేసిన పని చేస్తుండే తిక్కలపోకోడు. ఎడిటింగ్ లో తీసే విజయ్ ఈ కూతురు కాదు. ఎడ దొరికింది మా ఇంటికాడ దొరికిన కాదు. చెల్లె పైసలు తెచ్చుకొని నువ్వు ఎందుకు ఇట్లా ఐటమ్ తెంగుతున్నావు? అది తెచ్చుకుని ఇది తెచ్చుకున్నాను బిల్డప్ తెంగను ఇక్కడ. అది ఆ టాలెంట్ కూడా ఉండాలి. మీకు ఎవడన్నా ఇస్తాడా పైసలు? నీకు ఇజ్జత్ అంతా తీసుకుంటే కూడా ఉచ్చపోయేది నీ మొఖాల. సరే మాకు కుక్కలు ఉచ్చపోసలు సెట్ కాదు. నువ్వు ఓపించుకుంటావా? ఓపించుకుంటా. టిఫిన్ చేయడానికి వచ్చినా అంటే కుక్కలు ఉచ్చవసరం కాదు. ఫస్ట్ ఎవరన్నారు కుక్కలు ఉచ్చవే మా మొక్కలు చూసా అంటే ఈయన మొక్క కాదు. ఈయన మొక్కలు చూస్తేనే అన్న ఇడ్లీ ఉందా అన్న? దోశలేనా? ఆమ్లెట్ ఇడ్లీ తింటావు? ఆమ్లెట్ ఇడ్లీ అంట. విజయవాడ పోతాం కదా అన్న, పోదామా? ఆల్రెడీ దూరంకెళ్ళి ఇంత లా ఉంటుంది. చెడాయిస్తున్నట. నువ్వేనా పూరివైనా చెడాయించి నీకే. డబల్ ఎగ్ దోశ 1, సింగిల్ ఎగ్ దోశ 3. అంటే డబల్ ఎగ్ దోశ వరకు ఇడ్లీలో కాంప్రమైజ్ అన్నావు కాదు. డబల్ ఎగ్ దోశ నువ్వు ఒక్కనే తింటావు. సింగిల్ ఎగ్గుతో మేము తినాలా? ఎందుకు? కానీ డ్రైవింగ్ నువ్వు కొన్ని చేయగానే అయిపోయింది. ఇక కార్ డ్రైవర్ రాదు, నువ్వు రాదు, నువ్వేమో కాదు. నీ బండి అదేమో గేర్లు లేని బండి, నాకేమో గేర్ల అలవాటు.
అన్న మాకు కూడా దోశలే అన్న దొద్దొరస గుడి వస్తుంది దోశలే ఒకసారి ఒక మాట చెప్తే చూద్దాం వాళ్ళు అన్ని లండోరి మాటలే ఉన్నాయి. ఇగో బాగుంది. జీబీ పతంగి లెక్కనే ఉండు. సో గైస్ మేమైతే తినేసినాము అండ్ మళ్ళీ ఇప్పుడు మూవ్ అవ్వాలి అన్న పేమెంట్ చేసాండి. సో నేనైతే ముంగటికి వెళ్తున్నాను అనమాట. ముద్ద వీళ్ళు పేమెంట్ నన్ను కట్టమంటారు అని చెప్పేసి సైలెంట్గా దెంగేస్తున్నా. ఇగో ఈ పెద్ద మనుషుడు ఎంత పొక్క పెట్టిండు. ఇక ఈ సందులకి పోవాలి. అమ్మా అలా లేవన్నా దెంగించుకొని బాటా సింగారం అయితే అన్న మార్కెట్. సో గైస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అయితే మన యూట్యూబ్లోనైతే చాలా వీడియో ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో గైస్ నేనేం చెప్తున్నా అంటే యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చెప్పిన ఓకేనా. యూట్యూబ్ దాంట్లో పెడతావా ట్రావెలింగ్ లో పెడతావు? ఇది పీతి గుద్దలు పెట్టుకుంటా వీడియో తీసి గుద్దలు పెట్టుకో. నేను పట్టుకుంటానులే కానీ అయితే యూట్యూబ్ లో ఏదైనా కంటెంట్ వైరల్ అవుతుందా అంటే కాంట్రవర్సీ కంటెంట్ వైరల్ అవుతాయి అండ్ బూతుల కంటెంట్ వైరల్ అవుతాయి. ఎందుకు నవ్వుతున్నావు? అయ్యా ఇట్లా నవ్వుతూనే వైరల్ అవుతున్నాయి వీడియోలు. అవునా? అట్లా నవ్వు అట్లా నవ్వు అట్లా నవ్వు అట్లా నవ్వు అట్లా నవ్వు. ఎవరు అంటుండో అర్థమైంది కదా గైస్. ఎట్లా పోతుండో దెంగుతా నాలుగు ఎట్లా దెంగుతా భయపడను నేను ఎవరికి. ఎట్లా దెంగుతావు? చేతి తీసుకొని దాన్ని దెంగుతాను కొడతాను. చేతులు రెండు కళ్ళు డబ్బాలు ఇట్లా పెట్టుకొని సో నన్ను కొట్టుకుంటా కూడా మన వంతు సహాయంగా ఏం చేస్తామంటే గంట కూడా వెల్డింగ్ పోము అడికెళ్ళి కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఏమేమి మాటలు తిట్టుకుంటారో అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అనమాట. ఎందుకంటే అట్లా ఇక కొట్టుకుంటుడు అంటే కొట్టుకుంటే చూడబుద్ది అవుతుంది నీ అసలు కాదు. బడెల్ రాని 200 రూపాయలకి ఆడియో కాల్ అంట, 500 రూపాయలు ఇస్తే వీడియో కాల్ అంట. నిన్న ఇంటర్వ్యూలో చెప్పిందిలే ఆమె. వీడియో కాల్ చూసి కొట్టుకోవచ్చు 500 ఇచ్చి. అవును కొట్టుకుంటుంటే అయ్యా రాజా ఆ వీడియో రిలీజ్ అయితే నువ్వే షాక్ అవుతావు. గాయ్స్ మ్యాటర్ చెప్తా ఒకసారి చూడండి. నువ్వు అట్లనే చూస్తుండు. గాయ్స్ నేను అసలు పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చిన గుడ్ మార్నింగ్ చెప్తున్నా. నువ్వు ఇగో నేను ఒక విషయం చెప్తా జర్ర ఒక 2 నిమిషాలు చూడు అసలు. ఇగో మల్లేష్ అన్న ఏమంటుండంటే విజయ్ ముదిరాజు లైవ్ హాయ్ అన్న హాయ్ సల్మాన్ హాయ్ మల్లేష్ అన్నకు 3000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే లైవ్ పెట్టిండు, ఒక్కడు కూడా చూస్తలేడు. అయితే ఒక్కడు వచ్చిండు. ఇది పొద్దున టైం 8:30. అయితే ఒక్కడు వచ్చిండు. ఆయనకి 100 సార్లు చెప్పిండు హాయ్ 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 సల్మాన్ బాయ్ నక్కో జావ్ బాయ్ భయ్యా నక్కో జావ్ గాన్ మీద కడతా జామి గానా గారేజీ మనసు చిన్నది మొడ్డ. హైలైట్ ఏంటంటే లైవ్ లో ఎవ్వరు లేకుండా పాటలు పాడుతుంటారు. మనసు మూగది మాటలు రానిది అది కుదలైపోయాడు. చిన్నాపి పట్టు చీర కట్టుకున్న చిన్నది అది నిత్తదియా అది నిర్మదియా అందమంతా ఆ చీరలోనే దాగి ఏ కాపరేట్ వాడగల ఇంత అలా దవడలకు తప్పారు రబ్బర్ బ్యాండ్లు వేసుకోనా. ఒకే ఒక్కడు
3,000 ఫాలోవర్స్లో ఒక్కడు వచ్చింది లైవ్లోకి. ఇక ఆయనను చూసుకుంటా పాటలు పాడుతుండో, జోకులు వేస్తుండో, 5-6 సార్లు హాయ్ చెప్పాడు. వస్తలేడు ఆయన, నా మొడ్డగాళ్ళు మీరు అనుకుంటుండ ఆయన. సల్మాన్ భాయ్ एक बार लाइव पे आपका सूरत बताओ भाई. नको भाई भैया नको, वो लाइव रिकॉर्ड कर रहा, वो तुम्हारा इज्जत निकाल देगा. పాటలు పాడేసరికి పాట పాడకరా నాయన, మనసు చిన్నది పిదుగుతో పెద్దదని పాడవాయో పువ్వునైపోయాడు. వచ్చిండు అన్నీ వచ్చిండా? ఏ ఆయన కాదు వచ్చింది. ఎవరు వచ్చారు? ఆయనకి ఇది వస్తున్నాడు. ఆయన ఎవరు? అగో పోయిండు. సల్మానే. ఏ పోయిండు నువ్వు పంపిస్తున్నావు, ఎత్తుకున్నావు ఆయనని. వచ్చేసిండు. కెమెరా పెట్టు. సక్సెస్ఫుల్ గా ఒకరిని లైవ్ యాడ్ చేసి మహేంద్ర అంట. నాని హాయ్ నాని. నాని సమర్థ పాముల హాయ్ హాయ్. నాని కింగ్ హాయ్. ముగ్గురికి బాపట్ల దుర్గాను ఒక రౌండ్ వేస్తాడంట. 2,000 ఇచ్చి బాపట్ల దుర్గా 2,000 ఇస్తా పొంగుతా. మాలిక్ క్రియేషన్స్ హాయ్ హాయ్. ఇది మన లెక్క కాదు. ఏం బ్రో అట్లా మొగన్ లెక్క ఉన్నాను బ్రో. సో గైస్ కళ్ళు తాగుదాం అనేసి మనం ఇక్కడైతే ఆపినాం అనమాట. ఫోన్ కట్ చేయరు. ఫోన్ ఎవరి దగ్గర ఉంది? నా సుల్లి. ఏ మల్లేష్ అన్న నీ కట్ చేసినా లేదా కూడా తెలియదు. సో గైస్ కళ్ళు తాగుదాం అని చెప్పేసి అయితే మేము పక్క కాపినాం అనమాట. ఈ మల్లేష్ అన్నకైతే షుగర్ వచ్చినట్టు ఎప్పుడు చూసినా కానీ ఉచ్చ వస్తే ఆగదు ఆయనకు. ఇగో చూపిస్తా అంటే ఉచ్చ వచ్చేది కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియో వైరల్ కోసం అనమాట. ఆయన వెతుక్కుంటుండే వెళ్ళి మల్లేష్ అన్న వస్తే మల్లేష్ అన్న ఇగో పోతున్నా. అగో మల్లేష్ అన్న అయితే చూస్తున్నా. ఎట్లుంది టేస్ట్? ఉందా మంచిగా? ఏ ఊరేమి ఇది? ఇది ఆంధ్ర తెలంగాణ? అవునా, నాకు తెలియదు. బండి చూస్తే ఏపీ అని ఉంది చూడు కావాలంటే. ఖమ్మం బండి మొత్తం ఈ గొర్రెలు బర్రెలు చూస్తే నాకు ఆంధ్రనేమో అనిపించింది. అందుకని చెప్పేసి సో గైస్ ఇక్కడ గొర్రెలు చూస్తున్నాయి కదా, ఎన్ని గొర్రెలు ఉన్నాయో. ఇవన్నీ గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. సో మల్లేష్ అన్న ట్రైన్ అయితే పోతుంది గైస్ ఇక్కడ. మల్లేష్ అన్న కళ్ళు మంచిగా ఉందంట. తాతవా కళ్ళు మంచిగా ఉందంటనా? ఓనా కళ్ళు మంచిగా ఉందంట తాతవా? ఓకే దా. సో మల్లేష్ అన్న టాయిలెట్ అయితే పోసుకుంటూ అయిపోయింది. హ్యాపీ అన్న ఇప్పుడు? అన్న షుగర్ అయితే లేదు కానీ నిజం చెప్పు, కాళ్ళు తిమ్మిర్లు పట్టడం అలాంటిది ఉందా? కార్లు తిమ్మిర్లు పట్టడం అలాంటిది ఏమైనా ఉందా? అంతేనా? నీళ్ళు చక్కెర కలపరా అవే? ఏ నిజం చెప్పే ఒరిజినలా? గౌన్లోనేనా మీరు? ఏం పేరు గౌడు? సయ్యద్ గౌడ? సైదుల్ గౌడ? ఎంతనే? ఎంత? 130. ఏం కళ్ళు అది? తాటి కళ్ళే. ఈత కళ్ళు లేదా? లేదు. ఈదులు లేవు ఇక్కడ. ఈదులు లేవా? జనవరి డిసెంబర్లా అయితాయా? ఓకే చలికాలంగా. జర్రంత చక్కెర కలిపిండు. మంచిగా ఉంది ఊరికే అన్న.
మజాక్ చేస్తున్నా, నిజాయితీగా వచ్చినావు. అన్న 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 ఇక్కడ లోకల్ లోకల్ మేము ఆంధ్ర వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ పోతున్నా కళ్ళు కాకుంటే పక్క కాపుతా. మేము అదే ఎందుకు రివర్స్ ఎందుకు వస్తుండు, నేను మమ్మల్ని మా కోసం వస్తున్నా అనుకోలే. నువ్వు రప్పున పోయి కారు ఎక్కినావు కదా. అవునవును, మళ్ళీ పోయినా పోతారేమో రైట్ ఒక మాట మాట్లాడదామని నేను వాళ్ళతో కామెడీ చేసుకుంటా పోదామని చెప్పేసి. ఏ పొల్లు ఆడాలని తిడుతుంటారు. మావన్కి ఏంటి అన్న ఫోన్ ఇస్తాడు, మన దాంట్లో కూడా అన్న వ్లాగ్లో పెడదాం. అన్న అన్న థ్యాంక్ యూ, రైట్ అన్న, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ అన్న అందరికీ. రైట్ అన్న 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 రైట్. సో గాయ్స్ ప్రజెంట్ అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాం అనమాట. దీనికి ఇది నేనైతే గుద్దల మడ్డ, మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మధ్యలో ఉన్నాము. ఊరు బంతెన దిగులు అయితే. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషను. కృష్ణా రివర్ కదా మిట్టు, కృష్ణా రివర్కి వచ్చినా అన్నమాట. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది కదా, చూడు మిట్టు పెద్ద ఉందా లేదా. సో మనమైతే మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. ఇటు సైడ్ అయితే చూడు, చిల్లర కంటెంట్ వేసే చిల్లర నా కొడుకు వచ్చిన. ఏం పెద్ద మనిషి ఏం చేస్తావు? బరి వడ్ల ఆంధ్ర తెలంగాణ మీది? ఆడపిల్ల అవునా? ఇక్కడ ఏంది ఇది అంటే ఆయన టిఫిన్ అది ఎడబెట్ట గట్లనా? సో గైస్ మనం అటు వెళ్తే కనుక అటు తెలంగాణ, బ్యాక్ సైడ్ ఏమో తెలంగాణ, ఇటు సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్ అనమాట. సో మనం మధ్యలో వస్తున్నాము, ఎందుకంటే బార్డర్ అనేది బార్డర్లో ఉన్నాం కదా, చెక్ పోస్ట్ కూడా దాటినాము. అన్వేష్ గడి చేసిండు మెక్సికో యూఎస్ఏ, మెక్సికో అమెరికా అని. సో అట్లా చేయబోతున్నాం అనమాట, ఆ మధ్యలో ఉన్నాంలే. అక్కడ ఇంకా దూరం ఎందుకు పోవాలి, జర దూరం పోదా. సో గైస్ ఇది చూడరు ఒకసారి ఇక్కడ దగ్గరగా, ఇగో ఈ లైన్ ఉంది చూసిండ్రా, ఈ లైన్ ఏందో తెలుసా? చిత్రపటం అనమాట, మ్యాప్. సో ఈ లైన్ అనేది ఇగో ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నా. ఇగో ఆంధ్రప్రదేశ్, ఇక తెలంగాణ, ఇగో ఆంధ్రప్రదేశ్, ఇక తెలంగాణ. ఇగో ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిట్లున్నా, అర్థమవుతుందా? చలో వచ్చేసి వెళ్ళిపోదాం. ప్రపంచంలో సైంటిస్టులు ఉన్నారో లేరో కానీ సైంటిస్టులు తెలివి కాళ్ళు ఇగో ఇట్లనే ఉండదు. ఒకసారి చెప్తా ఎవరని. నా గిటార్ కొట్టిండి ఇప్పుడే కనబడ్డది కదా, రికార్డ్ అయింది కదా. ఇట్లనే ఉండదు. ఒకసారి చెప్తా ఎవరని. కేసీఆర్ కట్టి పవర్ ప్లాంట్ అంట. ఓకే. ఇది రాశి సిమెంట్ అంట. ఓకే. ఇది దక్కన్, అది పెన్నా. ఇది కృష్ణా కదా, పెన్నా సిమెంట్ అన్న. పెన్నా సిమెంటా? ఇది కృష్ణా నది. కేసీఆర్ కట్టించిన పవర్ ప్లాంట్. అన్నీ బాగున్నాయి. ఈ నీళ్ళు పవర్ ప్లాంట్ల నుంచి వస్తున్నాయా? అన్న ఇదే నిలవాడు, అది ఊగుతుంది చూడు. ఇది ఊగుతుంది. అవుగా బాగానే ఊగుతుంది. కాదు, ఇందాక లోడ్ వచ్చినప్పుడు ఊగింది. అన్న థ్యాంక్స్ చెప్పు అన్నకి. థ్యాంక్ యూ 500 ఇయ్యి. అరే మన మనిషికి 500 ఇస్తా ఉంటున్నా. ఇచ్చేయి ఇయ్యనా మన ఆయన. 500 ఇచ్చేసిరా ఇచ్చినా అని చెప్తాడు, పైసలు ఇవ్వలేదు. దెంగిపోయాడు. ఎక్కడ మీది? ఊరేనా? ఫోటో తీస్తా బయటికి రాను. విజయ్ ముదిరాజు అన్న కూడా ఉన్నాడు. నేను ఎవరా అనుకుంటున్నా. అచ్చా అచ్చా, బ్లాగ్ తీసుకుంటాను కదా. అచ్చా ఇక్కడనే అయితే మీది? ఇదే. ఏమూరా అంటారు? పొందుగుల. ఎందుకు స్లో ఉంది ఫోను? 6 years అన్న మొబైల్. ఏ మోడల్ ఇది? రియల్మీ 8 అన్న. సో గైస్ మేము గుంటూరు రోడ్కి వెళ్తుంటే కనుక ఒకటే లైన్ ఉంది అనమాట, చిన్న ఉంది. వచ్చేసి 20 feet 25 feet రోడ్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఒక బర్రె అయితే చచ్చిపోయింది అనమాట.
చూసుకొని అతి దారుణంగా చచ్చిపోయింది. మేబీ ఏదైనా గుద్ది ఉండొచ్చు. సో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు దాని దగ్గరికి అయితే మనం పోవద్దు అనమాట. కానీ స్మెల్ మాత్రం విపరీతంగా వస్తుంది. బిట్టుద్దా పట్టించుకునేటోళ్ళు లేడా లేకపోతే ఏమనాలో అర్థమవుతలేదు. సో ఈ వీడియో నాకు తెలిసి బ్లర్ చేయాలనుకుంటా. ఈగల సౌండ్ చూసావా? పట్టించుకునేటోళ్ళు లేడా లేకపోతే మున్సిపల్ వాళ్ళు లేరా ఈ ఆంధ్రాలో నాకు అర్థమవుతలేదు. కానీ విపరీతమైన వాసన. జస్ట్ పక్కకు నూకేసారు నాకు తెలిసి ఇటు సైడ్ ఏమంటారు ఓన్లీ ఒక జేసీబీ తీసుకొచ్చి పక్కకు జరిపేసిండ్రు అంతే. అదేమంటారు యాక్చువల్గా తీసుకెళ్ళాలి. మరి ఈ ఊళ్ళో పట్టించుకునేటోళ్ళు లేరా ఎవరు పట్టించుకుని ఏం అర్థమవుతలేదు. మలేషియా నాకు కంటెంట్ రాలేదనుకో. సో గైస్ ప్రజెంట్ వచ్చేసి మనము అన్నా క్యాంటీన్కి అయితే అవుతున్నాం అనమాట. అంటే రేపు బక్రీద్ యాక్చువల్గా. సో అంటే అన్నీ ఏం చూపిస్తాం దాని మీద? అబ్బా బాబా ప్రేమ అంటే ఇట్లా ఉండాలి చూడరే. ఒక ముస్లిం అనమాట. ముస్లిం అయినప్పటికీ కూడా అన్న అగో పక్కన అన్న క్యాంటీన్ ఎన్నాడు చూద్దాం దా. మొత్తం సో రేపు బక్రీద్ కదా, రేపు బక్రీద్ అనమాట. సో తెలుగుదేశం పార్టీ అరే కరెక్ట్ వచ్చి ముంగట నాటినావు కదన్నా. తెలుగుదేశం పార్టీ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈ నినాదాలు అయితే చేసిండ్రు అనమాట. సో ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా అంటించారు. అండ్ ముస్లిమ్స్ కూడా అందులో ఇంక్లూడ్ ఉన్నారు ఆ లీడర్స్. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ అన్నా క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే చాలామంది ఏమంటారు అంటే ఆంధ్ర పీపుల్స్ చాలామంది ఏమంటారు అంటే అన్న క్యాంటీన్ చూడరా ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అన్న క్యాంటీన్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయని చాలా అంటే చాలా వీడియోలు చూసినాం అనమాట. మేమైతే ఈరోజు గుంటూరుకు వచ్చినాము. గుంటూరుకు వచ్చిన సందర్భంగా మాకు అన్న క్యాంటీన్ కనిపించింది. ఒక్కసారి లోపల చూసి అసలు ఎట్టెట్ట నడుస్తుంది ఏం కథ మీకు చూపిద్దామని చెప్పేసి యాక్చువల్గా మనం తెలంగాణ వాళ్ళము ఆంధ్రాకి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ అయితే ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి వచ్చినామన్నమాట. లోపలికి చూద్దాం రండి దా. అబ్బా ఇగో చాలామంది అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఫుల్ రష్ ఉన్నట్టుంది. బయటికి కొంచెం ఎక్కడి నుంచి ఓపెన్ ఉందో మరి ఒక్క నిమిషం ఇటు రండి. ఇగో చూసుకోవచ్చు మీరు. అగో ఇక్కడ లైన్ క్యూ పద్ధతి అవుతున్నది. ఇక్కడ టోకెన్లు తీసుకోవాలనుకుంటా. టోకెన్ తీసుకోవాలన్నా? ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ నువ్వు తీసుకుంటావా లేకపోతే పెద్ద మనిషి తీసుకోమంటావా? తీసుకో. ఓ టోకెన్ తీసుకురా. ఒక్క దాంట్లో నలుగురు తిందాం. క్యూ పద్ధతి పాటించాలని చెప్పేసి 5 రూపీస్ టోకెన్ అయితే ఇచ్చారు అనమాట. నేను యాక్చువల్గా 10 రూపీస్ 20 అనుకున్నాను, బట్ నాకు తెలియదు. సో ఓన్లీ 5 రూపీసే. ఈయన మధ్యలోకేనా వస్తుంది? మధ్యలోకి వెళ్ళాలి, వెనకకేం రావాలి, మధ్యలోకేనా వస్తుంది. దీనికి అడ్డం పెట్ట. నువ్వు ముందు నువ్వు ముందు ఏ జల్ది వేసుకొని పక్కకు జరి వెనకాల వస్తుండ్రు. హైదరాబాద్ సెకండ్ టైం ఏరంటనా మంచి పని చేస్తారు. కానీ మన తెలంగాణలో అది థియేటర్ ముంగట పెడతారు చూడు, అది కూడా గవర్నమెంట్ది కదా? గవర్నమెంట్ కాదు, 5 రూపీస్. హరే కృష్ణ ఫౌండేషన్ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి చేస్తుంది అంతే. ఓకే. ఫ్యాన్ వేసిన అయినా లీగల్ ఉంది. ఫ్యాన్ బంద్ ఉండు. సరే మిల్ మేకర్ కర్రీ డిస్రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ 5 రూపీస్ మందంకి అంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ ఫుడ్ పెడుతున్నారని అంటే గ్రేట్ అని చెప్పాలి. సో మేమైతే మరీ అంత గరీబోలో పెట్టినట్టు అయితే ఏం లేదనమాట, మంచిగా ఉన్నది.
మార్నింగ్ నుంచి వెళ్ళి ప్రయాణం చేసి ఒక హోటల్కి అయితే వచ్చిన అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మెన్యూ అనమాట ఇది. సో ఈ మెన్యూలో అంటే మేము ఒక టెంపుల్కి చాలా దగ్గరలో వద్దాం అనమాట. ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ మటన్ దొరకదేమో అనుకున్నా, కానీ పక్కన టెంపుల్ ఉంది. అంటే దాని దీనికి సంబంధం లేదు, కొంచెం దూరం వచ్చినాము. ఇక్కడ మనకి చికెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చికెన్, ఎగ్, మటన్, ప్రాన్స్, సిజ్వాన్ నూడిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మేము మొత్తానికి నలుగురికి సరిపోయే స్టఫ్ అయితే చెప్పుకుంటాము. ఇవ్వండి గైస్, అందరూ దెగ్గి తింటారు. ఇంకో అన్న ఏమేమి తింటున్నావు అన్న? నూడిల్స్ తింటా. ఇటు చూసి చెప్పనా? నూడిల్స్ అట్లా కాదన్నా, నీ స్టైల్ చెప్పు. నూడిల్స్ తింటా. అదనమాట. ఇదిగోండి మొత్తం అన్నీ సాస్ గీస్ అన్నీ వచ్చినాయి అనమాట. నేనైతే చేతితో తింటున్నాను నూడిల్స్ని. ఇవి అయినైతే దెంగి తిని వంగిపిత్త నీకు వచ్చాడు. మంచిగుందా? బాగాలేదా? పుణ్యానికి వచ్చింది కూడా బాగాలేదా? ఎట్లుంది మీటు? ఎట్లుంది? పైసలు పెట్టి తిన్నా పుణ్యానికి వచ్చినా బాగాలే. కమ్మ ఉండాలి కదా నీకు.